సప్త సముద్రాలు ఇది మురికాల్లో చచ్చిపోయినట్టు శాంసంగ్ బడ్స్ సంబంధించి ఏదో కొత్త డిజైన్ తీసుకొస్తుంది అని చెప్పేసి మనం అనుకున్నాము. అంటే కొంచెం యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో ఉన్నాయి కదా, అటువంటి డిజైన్లో తీసుకొస్తుందని చెప్పేసి అనుకున్నాం. ఇంతకుముందు మనకి వచ్చిన కొన్ని లీక్స్ ప్రకారం ఈ రోజున మనకి గెలాక్సీ బడ్స్ 3కి సంబంధించిన రిటైలర్ బాక్స్ అయితే లీక్ అయింది. సో దీని ప్రకారం ఈ బడ్స్ డిజైన్ చూస్తుంటే మెంటల్ ఎక్కేస్తుంది అనమాట. 1000 రూపాయలకి తీసుకొచ్చే బడ్స్ ఏవైతే ఉంటాయి డిజైన్, అటువంటి డిజైన్లో అయితే ఈ బడ్స్ని తీసుకురాబోతున్నారు. మీరు చూడండి, అసలు మీకు చూస్తుంటే ఏం గుర్తొస్తున్నాయి ఆ బడ్స్ చూస్తుంటే. ఆల్రెడీ ఇంతకుముందు ఇదే డిజైన్తో చాలా కంపెనీలు, అవి పిచ్చి కంపెనీలు కూడా ఈ డిజైన్తో అయితే బడ్స్ని తీసుకొచ్చేసారు. ఏంటో మరి శాంసంగ్ అంత పెద్ద బ్రాండ్ని ఎందుకు ఇలాగ చేస్తుందో తెలియట్లేదు. మినిమం ఎఫర్ట్ పెట్టట్లేదు డిజైన్ మీద, ఒక కాన్సన్ట్రేషన్ లేదు మార్కెట్ మీద. ఏదో బ్రాండ్ ఉంది కదా అని చెప్పి తీసుకొచ్చేస్తున్నారు అనిపిస్తుంది. నాకైతే మాత్రం ఫుల్ డిసప్పాయింట్. దీనికన్నా ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన బడ్సే బాగున్నాయి అనమాట. ఇప్పుడు ఏదో పొలాలతో తీసుకొస్తున్నాం అనే పేరు కానీ ఏంటి ఆ డిజైన్ మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. ఖచ్చితంగా వీటిని ప్రైస్ ఎంత లేదన్నా సరే 10,000 దాటే ఉంటాయి. సో అలాంటప్పుడు ఈ డిజైన్తో కొనాలంటే చాలామంది ఆలోచిస్తారు. సో ఇంకా బాక్స్కి బ్యాక్ సైడ్ చూస్తే మనకి 6 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుంది, ANC సపోర్ట్ ఉంటుందని కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి హెచ్ఎండి స్కైలైన్, అదేనండి నోకియా లూమియా 920 బట్టలు ఇప్పేసి వీళ్ళు తొడుక్కొని ఈ మోడల్ని అయితే హెచ్ఎండి తీసుకురాబోతుంది. ఈ మొబైల్ ఇప్పుడు మనకి గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయింది. ఇంతకుముందు మనం అనుకున్నదే స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 2 ప్రాసెసర్తో రాబోతుందని చెప్పి. 4900 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, OLED డిస్ప్లే, IP67 రేటింగ్, 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, Android 14తో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా సో ఇప్పుడు మనకి లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. ఈ మొబైల్ ప్రైస్ దగ్గర వీళ్ళు 46,000 రూపాయలు, 47,000 రూపాయలు తీసుకెళ్ళిపోబోతున్నారంట యూరోప్లో. సో మన ఇండియాలోకి వచ్చేసరికి 40,000 అలాగా తీసుకురావచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి లెనోవో లేజియాన్ గో గేమ్ కాన్సోల్ అనమాట. ఇది పాకెట్ గేమ్ కాన్సోల్ అని చెప్పొచ్చు. సో ఈ గేమ్ కాన్సోల్ని మన ఇండియాలో 27వ తారీఖున లాంచ్ అయిపోతున్నట్టుగా సో ఇప్పుడు లెనోవో కన్ఫర్మ్ చేసింది. ఈ మోడల్ని వీళ్ళు లాస్ట్ ఇయర్ అంటే 2023లో ఐఫా జరిగింది కదా, అక్కడైతే దీన్ని లాంచ్ చేశారు. దాన్ని ఇప్పుడు మన ఇండియాలోకి అయితే తీసుకొస్తున్నారు. ఇది పాకెట్ గేమ్ కాన్సోల్ అని చెప్పొచ్చు. అంటే ఇంతకుముందు మనకి గేమ్ బాయ్ అని, PSP, సోనీ PSP, అలాగే నిటెండో స్విచ్ ఎలాగైతే ఉన్నాయో అటువంటి గేమ్ కాన్సోల్ ఇది. ఇందులో ఎటువంటి కెమెరాలు ఉండవు, అలాగే సిమ్ కార్డ్ వేసుకోవడం ఇలాంటివి అయితే ఏముండదు. గేమింగ్ కోసమే ఇది అయితే యూజ్ అవుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ Windows 11 అయితే ఉంటుంది. వీళ్ళు లెజియాన్ స్పేస్ గేమింగ్ సాఫ్ట్వేర్ని అయితే ఇందులో యూజ్ చేశారు. ప్రాసెసర్ చూసుకుంటే AMD Ryzen G1 సిరీస్ చిప్సెట్ని అయితే ఇందులో యూజ్ చేశారనమాట. ఎక్స్బాక్స్ గేమ్స్ ఉంటాయి కదా, వాటిని అయితే ఇందులో ప్లే చేయొచ్చు. 8.8 inches క్వాడ్ HD ప్లస్ టచ్ స్క్రీన్ ఉంటుంది. 144 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 16 GB ర్యామ్ ఉంటే 512 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ప్రైస్ అయితే ఎక్కువ పెట్టేస్తారు. సో ఎవరైతే గేమ్స్ ఆడాలనుకుంటారో వాళ్ళకనమాట. కాకపోతే ఇది మనకి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కాదు, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి సో ఖచ్చితంగా విండోస్ సంబంధించిన గేమ్స్నే ఇందులో అయితే ఆడగలరు. ఎవరైతే PC గేమ్స్ ఎక్కువగా ఆడుతుంటారో వాళ్ళకి పాకెట్లోకి వస్తుంది ఇది, అంతే. ఇక ఫైనల్ చూస్తే మనకి మిస్ AI ఇదేంటి అంటే యాక్చువల్గా మనకి మిస్ కంట్రీ అలాగే మిస్ వరల్డ్ తెలిసిందే కదా, అంటే మన మిస్ ఇండియా అలాగే మిస్ వరల్డ్ అలా మనం చూస్తుంటాం. సో అలాగే మనకి ఏఐతో జనరేట్ చేసిన బ్యూటీస్కి సంబంధించి మిస్ AI అని చెప్పేసి ఒక కొత్త కాంటెస్ట్ అయితే తీసుకురాబోతున్నారు ఫస్ట్ టైం వరల్డ్లో. సో దీన్ని అయితే తీసుకొస్తున్నారు. సో దీనికి మన ఇండియాకి సంబంధించిన జరా షటర్ వారి AI మిస్ అయితే సెలెక్ట్ అయిందనమాట. మొత్తం అన్ని కంట్రీల్లో నుంచి 1500 ఎంట్రీస్ వస్తే అందులో మన ఇండియా నుంచి ఈ అమ్మాయిని అయితే అంటే ఈ AI బ్యూటీని అయితే తీసుకున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే ఈ AI బ్యూటీకి ఇన్స్టాగ్రామ్ ID కూడా ఉంది. ఏంటి ఫాలో అవుతారా? ఆల్రెడీ అవుతున్నారులేండి, 8,000 మంది అయితే ఫాలో అవుతున్నారు. ఎంత కంటెంట్కి చించుకొని పెడుతున్నా సరే మనకి ఫాలోవర్స్ రావట్లేదు, కానీ ఏమి లేకుండా AI బ్యూటీని మాత్రం ఫాలో అయిపోతున్నారు. ఏం చేస్తాం, ఆకలి రాజ్యం ఎక్కువైపోయింది జనాల్లో. సో మీరు ఫాలో అవుతారంటే ఇవ్వండి జరా షటర్ వారి అని ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసి ఫాలో అవ్వచ్చు. అదే చేత్తో @నానిప్రభాకర్ YT అని చెప్పి సెర్చ్ చేస్తే మన ఇన్స్టాగ్రామ్ ID కూడా వస్తుంది. సో అక్కడ నుంచి నన్ను కూడా ఫాలో అవ్వండి. పనిలో పనికి ఎలాగ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి. యాక్చువల్గా ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ బ్యూటీ రియల్ వరల్డ్లో అయితే లేదు, AI వరల్డ్లో జనరేట్ చేసిన బ్యూటీ అనమాట ఈ అమ్మాయి. యాక్చువల్గా దీన్ని క్రియేట్ చేసింది రాహుల్ చౌదరి అనే వ్యక్తి, ఇండియన్ మొబైల్ యాడ్ ఏజెన్సీ కో-ఫౌండర్. ఈ ఏఐని అయితే తయారు చేశాడు. ఇప్పుడు ఈ AI బ్యూటీని బ్యూటీ కాంటెస్ట్ లోకి అయితే తీసుకెళ్ళబోతున్నారు అనమాట. సో అక్కడ సెలెక్ట్ అవుతుందా లేదా అనేది అయితే చూడాల్సి ఉంటుంది.